హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి మనం వెరైటీగా ఇది అపోలో ఫిష్ మునగాకు అపోలో ఫిష్ ఫ్రై చేద్దాం. ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఫింగర్ ఈ మాత్రం సైజు పీసెస్ కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేద్దాం. పీసులు చూద్దాం. ఇదిగోండి ఈ ఫింగర్ సైజు అపోలో ఫిష్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ వేద్దాం. అపోలో ఫిష్ ఫింగర్స్ కింద కట్ చేసుకున్నాం, శుభ్రం చేసి సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడరు సరిపడినంత వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కదా, ఎప్పుడు అపోలో ఫిష్ బయట తినడమే కానీ ఇంట్లో చేసుకోం కదా, అందుకని ఇంట్లో చేసుకుందాం ఈసారి. వండాలి కాబట్టి మైదా కొంచెం, బియ్యం పిండి 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఒక ఎగ్ వేసుకుందాం. ఇగోండి ఎగ్ వేసుకున్నాను, కలుపుకోవాలి. ఇదిగోండి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాక ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా మ్యాగ్నెట్ అయిన తర్వాత, కూలింగ్ బాగా తగ్గిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. వేసుకున్నాం కదా, మొలమాకు ఆప్షనల్ అండి. అయితే మొలమాకు నచ్చితే మొలమాకు వేసుకోండి, లేకపోతే కొత్తిమీర కట్ చేసి వేసుకున్న కలర్ఫుల్గా బాగుంటుంది. లేకపోతే కరివేపాకు కంటికి, జుట్టుకి అన్నిటికీ మంచిది కదా, కరివేపాకు వేసుకున్నాం, మీ ఇష్టం. వేసుకున్నాను. మునగాకు అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. మునగాకు ఆకుకూరలు తినాలి కాబట్టి చేపల్లో ఇలా కూడా వేసుకోవచ్చు. మునగాకు బాగా డీప్ ఫ్రై అయింది. ఫిష్ కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోండి. మునగాకు అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్లోని నిమ్మకాయ పిండుకొని తినండి. చేప ఉడికి చెడుతుందంట, మాంసం ఉడక్క చెడుతుందంట. ఈ సామెత మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. హెల్తీగా తినాలి కాబట్టి మునగాకుతో ఇంకా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. పాత రోజుల్లో కరివేపాకు లాగానే మునగాకును కూడా వాడేవారట. ప్రస్తుతానికి ఎవరు వాడట్లేదు కాబట్టి మునగాకుతో కూడా రెసిపీస్ ఇలా ట్రై చేసి చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.